హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంట్ యారో. ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. నిన్నైతే రీడింగ్ చేయలేదు. సారీ అండి. ఎందుకు అనంటే నిన్న మీరు హ్యాపీగా ఉండాలి అండ్ మీకేదైనా ఫంక్షన్స్ ఉండిండొచ్చు. ఒక ఫ్రెండ్స్‌ని మీట్ అవుతూ ఉండొచ్చు. సో, నా రీడింగ్స్ ఎలా అంటే నైట్ టైమ్ పెడితేనే రీడింగ్ ఎళ్తుంది. సో, డే టైమ్‌లో రీడింగ్ పెట్టాననుకోండి ఆ రీడింగ్ వెళ్ళదు. ఎందుకంటే నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ టైమే నా రీడింగ్ అనేది ఫాలో అవుతారు. సో, అందుకని నిన్న రీడింగ్ అయితే పోస్ట్ చేయలేదన్నమాట. ఎందుకు అనంటే మీరేదో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక రీడింగ్ పెట్టడం ఎందుకులే అని స్కిప్ చేశాను. మళ్ళా ఆ రీడింగ్ కోసము మీరు మళ్ళా మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, మీరు హ్యాపీగా ఉండాలి అనేదైతే అనుకొని నేను రీడింగ్ అయితే పోస్ట్ చేయలేదండి నిన్న. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇక ఇవాటి టాపిక్ ఏంటి అంటే ఈ పౌర్ణమికి, ఈ రానున్న పౌర్ణమికి ఇక ఈ ఈవినింగే పెడుతుంది, ఆల్రెడీ పెట్టేసింది. సో ఈ పౌర్ణమికి మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఓకేనా? 2 డెక్స్ అయితే తీసుకుంటాను. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది అయితే అనుకోండి. ఎందుకు అంటే ఈ రీడింగ్కి మీరు ఎలా అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ కోసమే మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, సో జెండర్ స్పెసిఫిక్ అనేది ఏం లేదు. మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చు. ముందుగా మీ ఎనర్జీస్ అయితే తీస్తాను. మీరు మీ పర్సన్ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాం. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, రీడింగ్స్ షేర్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇది మీ ఎనర్జీస్. ప్లీజ్ యూనివర్స్, నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి. చూస్తే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి, వీళ్ళ థింకింగ్ ఎలా ఉంది అండ్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సన్ గురించి వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్, వీళ్ళ పర్సన్ కోసం వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్. కార్డ్స్ వాటంతటా అదే వస్తున్నాయి బయటికి, ఎనర్జీస్ అలా ఉన్నాయన్నమాట. ఇది మీ ఎనర్జీస్, పైన ఉన్న లైన్ మీ ఎనర్జీస్.
Queen of Swords, bottom of the deck, Nine of Pentacles, Three of Wands, Six of Wands. మీ పర్సన్ మీ గురించి ఎలాంటి థింకింగ్స్ ఉన్నాయి, వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ద డెక్, సిక్స్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న చోట చాలా బ్యాడ్ ఎనర్జీలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మళ్ళా గుర్తు చేసుకోవడము, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకోవడం అయితే జరుగుతుందన్నమాట ప్రజెంట్ ఎనర్జీ ప్రకారం. అండ్ తప్పకుండా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి, మీ కామెంట్స్ అయితే తెలియచేయండి, అండ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. ప్రతి ఒక్క రోజు కూడా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. క్లెయిమ్ చేసుకోవడం వల్ల మీరు చేసే మేనిఫెస్టేషన్ ఏదైతే ఉందో మీకు తొందరగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీ పాజిటివ్గా ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తానండి నేను ఫస్ట్. నెంబర్ 9, నెంబర్ 8, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 20, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 10, ఓకే. ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే మీకు కనిపిస్తున్నాయండి. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. అండ్ నెంబర్ 8 కూడా ఉన్నారు. రాసులు అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 8, నెంబర్ 18, నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 15, నెంబర్ 14, నెంబర్ 1, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 13, నెంబర్ 4. ఓకే, ఈ నెంబర్స్ అయితే మీ పర్సన్వి. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేశారు. సో మీరేంటి అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటున్నారు. అండ్ కానీ సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, కానీ ఏదో ఒక టైంలో మీ పర్సన్ గురించి మీరు థింక్ చేయడము, ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారా, ఎప్పుడు మనతో వీళ్ళు కనెక్ట్ అవుతారా,
మళ్ళా మన లైఫ్లోకి వస్తారా, తిరిగి రారా, నా మీద ప్రేమ ఉందా లేదా అనేదైతే మీ ఆలోచన అన్నమాట. కానీ వీళ్ళు చేస్తున్న చీటింగ్కి మీరు ఎలా ఉన్నారు అని అంటే ఒక స్ట్రాంగ్గా అయ్యారు. ఒక స్ట్రాంగ్ అయ్యి ఇక్కడ మీరు మీ పర్సన్ని కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉంటే ఇక్కడ మీరు వాళ్ళని ప్రశ్నించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎందుకు ఇలా చేస్తారు, ఏంటి మీ ప్రాబ్లము, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నావు, ఏంటి నీ సిచ్యువేషను అని కూడా మీరు గతంలో అయినా చేసి ఉండొచ్చు, లేదు ప్రజెంట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళపైన చాలా ఇన్వెస్ట్ చేశారు అండ్ వాళ్ళు బాగుండాలి అనేది మీరు కోరుకున్నారు. అండ్ ఎప్పుడు వీళ్ళు మళ్ళా మన లైఫ్లోకి వస్తారా అని మీరు ఎదురు చూస్తున్నారు అండ్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళ కోసము, వాళ్ళ గ్రోత్ కోసము మీరు ఆహర్నిశలు ఇక్కడ కృషి చేసినట్లు నాకు కనిపిస్తుంది. సో ఆ దిశగా మీరు ఒక అథారిటీ అనేది వాళ్ళ మీద చూపించారు. అంటే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలియడం వల్ల మీకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ పర్సన్గా అయ్యారన్నమాట మీరు. ఇప్పుడు ఈ రిలేషన్లో ఉండాలనా, మూవ్ ఆన్ అవ్వాలనా, పరిస్థితి ఏంటి, వీళ్ళు మన లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అనేదైతే మీరు ఎదురు చూస్తున్నారు. అండ్ మన లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, మనం కోరుకున్న వ్యక్తి మన లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, మన నుండి మూవ్ ఆన్ అయిన వ్యక్తులు మన లైఫ్లోకి తిరిగి వస్తారా, అండ్ ఇక్కడ మ్యారేజ్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటారా వచ్చి, అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మనకు ఒక లైఫ్ అనేది ఇస్తారా, లేకపోతే గతంలో లానే మనల్ని నెగ్లెక్ట్ చేస్తారా, ఈ వ్యక్తి మారారా లేదా అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ రావాలి, హ్యాపీగా ఉండాలి అని మీకు చాలా కోరికగా ఉందన్నమాట. కానీ అట్ ద సేమ్ టైం ఎలా ఉన్నారు అని అంటే ఎన్ని రోజులను మనము వెయిట్ చేయాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి, ఎన్ని రోజులు మన ఎఫర్ట్స్ అనేది పెట్టాలి, అండ్ మన ఎఫర్ట్స్ పెట్టిన దానివల్ల ఇక్కడ ఏదైనా ప్రయోజనం ఉందా, లేదు ఇది నా వల్ల కాదు, ఎందుకు అంటే వీళ్ళు మూర్ఖులు వీళ్ళు మారరు, సో మనము బయటపడతామా ఇందులో నుండి, మన సెల్ఫ్ కేర్ మనం తీసుకుందామా అనే ఆలోచనలో కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ మిమ్మల్ని ఏదైతే చీట్ చేశారో, చీట్ చేసిన వాళ్ళు తిరిగి వస్తారా రారా అనే ఆలోచన కూడా ఇక్కడ మీకు చాలా ఉందన్నమాట. ఇక్కడ మీరు వాళ్ళకి చాలా సహాయం చేసిండొచ్చు, చాలా హెల్పింగ్ నేచర్ మీది, అన్ని విధాలుగా వాళ్ళల్లో ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది చూడాలనుకున్నారు, మీ టైంని వాళ్ళకి కేటాయించారు. కానీ వాళ్ళు మీకు ఒక టైం అనేది కేటాయించలేదు, అండ్ మీకు ఒక సపోర్ట్ ఇవ్వలేదు, ఆ ప్రేమను అనేది చూపలేదు, ఆ కేరింగ్ అనేది ఇవ్వలేదు. ఏదో వ్యక్తి ఉన్నారు అంటే ఉన్నారు, ఒక నామకే వాసిలాగా ఉన్నారన్నమాట, ఒక పేరుకున్నారు తప్ప వీళ్ళు మీ పట్ల వాళ్ళ ప్రేమను కానీ వాళ్ళ సాక్రిఫైస్ కానీ మీ సైడ్ అయితే లేదు. సో ఆ విధంగా మీరు బాధపడుతున్నారన్నమాట. అంటే వీళ్ళు ఇంత చీటింగ్ ఎలా చేస్తారు మనల్ని అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన. ఇలా చీట్ చేసిన వాళ్ళు మీ దగ్గర ఒక ఇన్వెస్ట్ అనేది తీసుకొని మీ దగ్గర వాళ్ళ అవసరాలు అనేది తీర్చుకొని ఇక్కడ థర్డ్ పార్టీకి ఇన్వెస్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళతో పాటు కష్టపడము, ఇక్కడ మీకు లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పి థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉండడము, ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇలా చీట్ చేసిన వాళ్ళు మనల్ని లైఫ్లో వీళ్ళు మనల్ని బాగా చూసుకుంటారా, లేకపోతే వీళ్ళ కోసం మన ఎఫర్ట్స్ ఎందుకు పెట్టాలి అనే ఆలోచనలో ఉంటున్నారు. కానీ ఒక్కొక్క టైంలో ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే మీ పర్సన్ పట్ల మీకు ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది, ఎదురు చూస్తున్నారు, లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, నేను అడ్జస్ట్ అవ్వగలను అనే విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఉండాలనుకుంటున్నారు, కానీ ఉండాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళని మాత్రం మీరు ప్రశ్నించాలి. అంటే వీళ్ళు చేసిన చీటింగ్ ఎనర్జీకి వాళ్ళని మాత్రము వదలకూడదు అనే విధంగా కూడా ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారనమాట. ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కావాలనా, లేకపోతే నేను కావాలనా అని మీరు ఇప్పుడు కూడా మీ పర్సన్ని ప్రశ్నిస్తూ ఉండొచ్చు. ఇక్కడ
మీ ఎందుకు అనంటే మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కో విధంగా మాట్లాడడము, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడము, ఏదైనా అడిగితే నాకు వర్క్ ఉందని చెప్పడము, నాకు బిజీగా ఉన్నానని చెప్పడము, నాకు కుదరట్లేదు అని చెప్పడము అయితే జరుగుతుంది. కానీ వీళ్ళేంటి అంటే సడన్‌గా మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము, మీ మెసేజ్‌లకి రిప్లై లేకుండా ఉండడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము అయితే జరుగుతుంది. వీళ్ళేంటి అంటే ఒక చీటింగ్, ఒక ప్లేయర్ అనేది ప్లేయర్ గేమ్ అనేది ఆడుతున్నారన్నమాట వీళ్ళు. ఎందుకు అనంటే థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడం కావచ్చు, మీతో మాట్లాడకుండా మీరు నో కాంటాక్ట్‌లో ఉండొచ్చు. ఈ థర్డ్ పార్టీ వల్లనే మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని బాధ పెట్టారు, లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ చీట్ చేసినట్లు కనిపిస్తుందన్నమాట. ఎందుకు అంటే గతంలో కూడా గతంలో అయినా పాస్ట్‌లో అయినా ఈ ఎనర్జీస్ మీ పర్సన్‌వి గాని, మీవి గాని ఎలా ఉన్నాయి అనంటే వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము, 10 నిమిషాలు మీతో కూర్చుంటే చాలు, 10 నిమిషాలు మాట్లాడితే చాలు అనేది మీ కోరిక. ఎందుకు అనంటే మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. పాస్ట్‌లో మీకంత ప్రేమనైతే పంచారు. సో, ఆ ప్రేమ మళ్ళా మీకు కావాలి అనేదైతే అనిపిస్తుంది. వీళ్ళకి ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ కనెక్ట్ అయ్యారో సో వాళ్ళ ఎనర్జీస్ అనేది మీ పర్సన్ మీద పడుతున్నాయి. అక్కడ నుండి బయట మీకు ఏం చెప్పుకోలేక, అటు థర్డ్ పర్సన్‌కి ఏం చెప్పుకోలేక ఒక థర్డ్ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందన్నమాట. ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ రిమూవ్ అవుతుంది అనే ఆలోచనలో మీరున్నారు. అంటే మీ నుండి మీ పర్సన్ ఏంటి అంటే ప్రెజెంట్ కూడా అంటూ ఉండొచ్చు మీకు ఇది నా ఇష్టము, నాకు నచ్చినట్లుగానే ఉంటాను, నా ఇష్ట ప్రకారంగానే ఉంటాను, నన్నెవరైతే హ్యాపీగా చూసుకుంటారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను అని కూడా మీ పర్సన్ అంటూ ఉండొచ్చు. మీరు ఏదైనా మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళు ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అనంటే వీళ్ళు ఒక మాట మీద నిలబడే వ్యక్తులైతే కాదు. ఒక మాట మీద ఉండరన్నమాట. ఒక ప్లేయర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో మీ ఆలోచన ఏంటి అంటే మీరు నిలదీస్తున్నారు, మీరు అడుగుతున్నారు వాళ్ళని. ఆల్రెడీ అడిగుండొచ్చు కూడా. అంటే ఇలా ఎలా చేస్తారు, ఇలా ఎలా మోసం చేస్తారు అని మీరు అడుగుతూ ఉండొచ్చు. కానీ వాళ్ళు మీకు రిప్లై ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అనంటే ఇక్కడ మీరే ఏదో చేశారు, ఇక్కడ మీరే స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఇక్కడ మీరే తప్పుగా ఉన్నారు, మీరే ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఉన్నారు అని మీ మీద పోర్ట్రే జరుగుతుందన్నమాట. ఇక చుట్టూ కూడా థర్డ్ పార్టీతో కూడా లేకపోతే మూడో వ్యక్తులతో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరితో అయినా కూడా నాకు సెట్ అవ్వదు అనొచ్చు, నాకు సెట్ కారు, నాకు నచ్చట్లేదు అని చెప్తూ ఉండొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్‌గా ఉన్నారు, స్ట్రాంగ్‌గా ప్రశ్నిస్తున్నారని వాళ్ళకి వాళ్ళ మనసులో ఉందన్నమాట. మీరు ఇక్కడ ఇప్పుడు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోవడము, మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఒక ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నారు. వీళ్ళ కోసం ఎంతకాలం చూస్తాము, ఎంతకాలం మనము ఇలా వీళ్ళ కోసం బాధపడాలి అనే దీంట్లో కూడా మీరు ఆలోచిస్తున్నారు. ఇది మీ ఎనర్జీస్, మీ పర్సన్ కోసము. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఇక్కడ వీళ్ళు గతంలో అయినా చాలా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా ఓపికగా భరించారన్నమాట. చాలా ఓపికగా ఉన్నారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలనుకున్నారు. చూద్దాం. సరే అండి. కాలొచ్చింది. ఇక్కడ మారతారా లేదా, వీళ్ళు ఇలానే ఉంటారా అనేదైతే మీరు గతంలో మీ ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేదు. సో వీళ్ళు చాలా మిమ్మల్ని బాధ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు మీ పర్సన్. ద డెవిల్ ఎనర్జీ ఏంటి అంటే ఊరకనే అంటే చీటికి మాటకి మీ మీద కోప్పడ్డము, చిందులు వేయడము, గొడవలు పడ్డము, అడిక్షన్స్‌కి అలవాటు పడ్డము. అడిక్షన్స్ అంటే ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ డ్రింకింగ్, స్మోకింగ్ అండ్ టాక్సిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉండడము మీ పర్సన్‌కి. అవి మీకు నచ్చకపోవడము, దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఒక అండర్‌స్టాండింగ్ అనేది లేకపోవడము. ఈ గొడవలతోటి ఎన్ని గొడవలొచ్చినా, ఏం జరిగినా కానీ మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే మీరు అనుకున్నారంట. మీరు వాళ్ళు ఎన్ని విధాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ, మీరు వాళ్ళ కోసము అన్ని విధాలుగా మీ ఎఫర్ట్స్ అయితే పెట్టడము, హ్యాపీగా చూసుకోవడము,
మళ్ళా వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు ఆ హెల్ప్ అనేది చేయడం అయితే జరిగింది అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ ఇది మీది ఫాస్ట్ బంధం అన్నమాట, సోల్ బంధం. అంటే వాళ్ళు మీది ఒక ట్రూ లవ్ అంట, మీది ట్రూ లవ్. మీరు ఒక ట్రూ లవ్ అయితే చూపించారు, కానీ వాళ్ళదైతే అంత ట్రూ లవ్ అయితే కాదు అనేదైతే వాళ్ళ ఆలోచన. కానీ వాళ్ళు ఒక మీతో ఒక ప్లే గేమ్ ఆడారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు కావాలి, ఈ రిలేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ ఎనర్జీస్ ఎక్కడైతే ఉంటున్నారో, మీకు ఏదైతే ఒక కర్మ అనేది ఇచ్చారో, మీరు మీ వ్యక్తి వల్ల మీరు ఎలా బాధపడుతున్నారో, వాళ్ళు మిమ్మల్ని ఎలా బాధ పెట్టారో, సేమ్ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే జరుగుతుంది. సేమ్ రిపీట్ అయిందన్నమాట వాళ్ళకి. సో అందుకని ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, వెయిట్ చేస్తున్నారు, హీల్ అవుతున్నారు అంటే ఇక్కడ మీరు కావాలని కోరుకుంటున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు అని అంటే గతంలో మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు, అన్ని విధాలుగా ఒక సపోర్ట్ అయితే ఇచ్చారంట. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళ బాధను తగ్గించడం కావచ్చు, ఒక హెల్పింగ్ చేయడం కావచ్చు, ఒక మనీ విషయంలో అయినా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా సమయానికి ఒక హెల్ప్ కావాలంటే హెల్ప్ చేశారు. ఒక గైడెన్స్ గా మీరున్నారంట. ఒక నేనుంటాను అన్నట్లు మీరు ఒక ధైర్యం అయితే మీరు ఇచ్చారంట. అంటే వాళ్ళ చుట్టూ ఎన్ని ప్రాబ్లమ్స్, తనకి మీ పర్సన్ కి ఎక్కడైతే ఉంటున్నారో మీ పర్సన్ కి ఒక సపోర్ట్ అనేది లేదన్నమాట. ఒక్క నిమిషం అండి, కాల్స్ వస్తున్నాయి. సో మీ పర్సన్ కి ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, గతంలో జరిగినవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ హెల్పింగ్ నేచర్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీరే తన బలం అనుకుంటున్నారు, తన బలం బలహీనత అనుకుంటున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అనేది అయితే అనుకుంటున్నారు. ద మూన్ ఎనర్జీ ఏంటి అని అంటే ఇక్కడ మీ మీద ప్రేమ ఉన్న ఒక మేనిఫెస్టేషన్ అయితే జరుగుతుంది. ఎక్కడైతే ఉంటున్నారో ఒక బాధ అనేది చాలా బాధపడుతున్నారనమాట. మీకు ఏదైతే ఆ పెయిన్ ఇచ్చారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో సేమ్ పెయిన్ అయితే పడుతున్నారనమాట. వీళ్ళు చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు. ఇక్కడ అక్కడి నుండి ఒక స్టెప్ బయటికి తీసుకొని మీ ముందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళని కట్టిపడేస్తున్నాయి అన్నమాట. ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వీళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అంటే వాళ్ళకు భయపడడం కావచ్చు, వాళ్ళకి అడిక్ట్ అయి ఉండడం, వాళ్ళు ఒక కంట్రోలింగ్ ఎనర్జీలో పెట్టడం కావచ్చు. సో ఆ విధంగా బాధపడుతున్నారు. మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు చేసుకుంటున్నారు. మీ మీద ప్రేమ ఉంది, లవ్ ఉంది, కేరింగ్ ఉంది. ఈ రిలేషన్ ఎప్పుడు నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ఇద్దరు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఇద్దరి మధ్య ప్రేమ అంతా సారీ అండి. అయితే ఇక్కడ ఇద్దరికి కూడా మీ మధ్య చాలా ప్రేమ అయితే ఉంది. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారో సో వాళ్ళ వల్ల మీ లైఫ్ అంతా స్పాయిల్ అయింది అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అన్నమాట. ప్రెసెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనశ్శాంతిగా అయితే ఉండలేకపోతున్నారు. చాలా సాడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఇది ఒక కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు. అక్కడ భరించలేని విధంగా మీ పర్సన్ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ అందుకని ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే జరుగుతుంది. మీ పర్సన్ మీ లైఫ్ లోకి మళ్ళా రావాలి, మళ్ళా ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి, ఒక ప్రేమని అనేది షేర్ చేసుకోవాలి, తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరెంత ప్రేమిస్తున్నారో మీ పర్సన్ సేమ్ అయితే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య అంత బంధం అనేది అయితే ఉండేది. సో అలాంటి ప్రేమ కావాలి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ప్రెసెంట్ కనిపిస్తుంది. చాలా సాడ్ ఎనర్జీలో అయితే కనిపిస్తున్నారు. అండ్ హెల్త్ కూడా సిక్ అయి ఉండొచ్చు. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అక్కడ బయట పడలేకపోతున్నాను అనే బాధ అయితే ఉంది. కానీ వాళ్ళ మాటలు మౌనంగా భరిస్తున్నారు, సహిస్తున్నారు, భరిస్తున్నారు. ఇక్కడ మీకేదైతే పెయిన్ ఇచ్చారో, లైఫ్ లాంగ్ తోడుంటానని మీకేదైతే మాటలు చెప్పారో, ఒక చీటింగ్ చేశారో అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటున్నారు.
అండ్ మీరంటే ఇష్టం ఉంది, ఇష్టం ఉన్నా ఇప్పుడు బయటపడాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారన్నమాట, ఆలోచిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మూవ్ ఆన్ అవ్వాలి, అక్కడ నుండి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారు. మళ్ళా లైఫ్ హ్యాపీగా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారనమాట. ఉంటున్న చోట వాళ్ళకి భారం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక పెయిన్ అనేది వీళ్ళకి ఇస్తున్నారన్నమాట. ఒక చీటింగ్ ఎనర్జీ, వీళ్ళు కూడా మిమ్మల్ని ఎంత మోసం చేశారో సో సేమ్ సిచ్యువేషన్ అయితే వాళ్ళకు అక్కడ జరుగుతుందన్నమాట. అక్కడ నుండి అక్కడ ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు, నేను మోసపోయాను అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అందుకే ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము, మీ కేరింగ్ గుర్తుకు రావడము, మీద ఒక మదర్లీ నేచర్ అండ్ కేరింగ్ అండ్ నర్చరింగ్ అనేది అయితే మీది ఉందన్నమాట. సో మీరంత హెల్ప్, అంత ప్రేమను పంచారు, అంత సాక్రిఫైస్ వాళ్ళకి ఇచ్చారు అనేది అయితే మిమ్మల్ని తలుచుకోవడం అయితే జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు కూడా అయిండొచ్చు, లేకపోతే ఒకవేళ ఈక్వల్ ఏజ్ అయినా కూడా ఒక చైల్డిష్ గా మీతో బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఒక ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. అంటే మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే ఉంది మీ పర్సన్ కి. మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీ పర్సన్ న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా పట్టొచ్చు. కొంతమందికి 1 డే అయినా, 1 వీక్ అయినా, 1 మంత్ అయినా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఎంత ఫాస్ట్ గా బయటపడితే నేనంత సేఫ్ గా ఉంటాను, నేనంత హ్యాపీగా ఉంటాను. అండ్ మీ లైఫ్ లోకి వస్తే ఒక జాయ్ఫుల్ అనేది ఉంటుంది వీళ్ళకి. అండ్ అంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది, అంత హ్యాపీగా నేను ఉండగలుగుతాను, అంత ఎంజాయ్ చేయగలుగుతాను. ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో అక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇది నా వల్ల కాదు, కష్టపడినంత వరకే వాళ్ళు వీళ్ళకి వాల్యూ ఇవ్వడం కావచ్చు, అండ్ వీళ్ళని ఒక చులకన భావంతో చూస్తున్నారంట. సో అది వీళ్ళకి నచ్చట్లేదు. ఇక్కడ మళ్ళా మీ ముందుకు రావాలి, ఒక ప్లానింగ్ అయితే చేస్తున్నారన్నమాట. అంటే కొంచెము ఫాస్ట్ లో గతంలో వీళ్ళు మీ పట్ల చేసిన చీటింగ్ ఎనర్జీ కోసమైనా దాని గురించైనా ఆలోచిస్తూ ఉండొచ్చు. లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి ఎలా బయట రావాలి అని మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. అండ్ మీకు ఒక ఆఫర్ తో రావాలి, ఒక చిన్న గిఫ్ట్ అయినా సరే, ఏదో ఒక గిఫ్ట్ తో మీ ముందుకు రావాలి. అండ్ మీకు ఎవరికైనా ఇక్కడ మీరు వాళ్ళకి మనీ, మీ ఇద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే కూడా అలా కూడా మీ ముందుకు మనీతో మీ పర్సన్ మీ ముందుకు రావడం కావచ్చు, మీకు ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని రావడం కావచ్చు, తన వర్క్ లో ఏదో నెక్స్ట్ స్టెప్ అనేది చేంజ్ అయి ఉండొచ్చు. దాంట్లో వీళ్ళకి ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే వీళ్ళు సంపాదించిండొచ్చు. సో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే మీ పర్సన్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ ఇక్కడ చెప్పాలి అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారు. అంటే మీతో ఉంటే ఒక ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, మీరంత కేరింగ్ నర్సరింగ్ అనేది తీసుకుంటారు అని వీళ్ళ ఆలోచన. అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు. మళ్ళీ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. చాలా చాలా పాజిటివ్ గా ఉంది రీడింగ్ అయితే. ప్లీజ్ తప్పకుండా క్లెయిమ్ అని కామెంట్స్ లో తెలియచేయండి, క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా అండి? ఇది ఒకవేళ మీ పర్సన్ తిరిగి వస్తే కూడా మీరు ఫాస్ట్ లో వీళ్ళు చేసిన సాడ్ ఎనర్జీ అంటే వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. చెప్పాను కదా, ద డెవిల్ కనిపించింది కదా. సో చాలా ఇబ్బంది పెట్టారు. దానికోసం ఇక్కడ మీరు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు, నిలదీయాలని ఉన్నారన్నమాట. ప్రెసెంట్ అంత స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళు చేసిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి. సో ఒకవేళ వాళ్ళు నిజంగా మారి మీ లైఫ్ లోకి వస్తే ఒక స్మూత్ గా మాట్లాడండి. లేదు అని అంటే ఒకవేళ స్మూత్ గా మాట్లాడండి. ఒకవేళ స్ట్రాంగ్ గా మాట్లాడారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు మళ్ళా పారిపోతారేమో. ఒకవేళ వాళ్ళని మీరు జడ్జ్ చేయండి, అంటే వీళ్ళు కరెక్ట్ గా మారారా, నాకు ఎక్కడా కూడా ఒక రాంగ్ అనేది ఇక్కడ కనిపించలేదన్నమాట కార్డ్స్. వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు ప్రజెంట్ అనేది అయితే అనిపిస్తుంది. సో మీరు వాళ్ళని ప్రశ్నించండి. ఓకేనా? ఇంక మీదటైనా బాగుంటారా, బాగుండరా, వీళ్ళు మనల్ని మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారా, మళ్ళా మన నుండి మూవ్ ఆన్ అవుతారా అనేది మీరు తేల్చుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే.
ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. మధ్య మధ్యలో డిస్టర్బ్ అయినందుకు చాలా చాలా సారీ చెప్తున్నాను. ఎందుకంటే కాల్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో కట్ చేయడము నాకు ఇదే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి కట్ చేసినా కానీ మళ్ళీ కాల్స్ చేస్తూ ఉంటారు. సారీ అండి. థ్యాంక్ యూ.